రేవంత్ అన్న రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాట్లాడకైందో మేము చూపిస్తాం. నువ్వు చూడు రేపు మీ కాంగ్రెస్ మేయర్ పదం అనేది ఛాన్సే లేదు మీకు. చూడండి మా ఆటో యూనియన్ అంటే ఎట్టుంటదో చూద్దాం. ఇప్పుడేమో నెల నెలకు తగ్గిపోయి ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తగ్గుతూనే ఉంది. డిస్ట్రిక్ట్ పనులు ర్యాపిడో, ఓలా, ఊబర్ చాలా రేట్లు తగ్గించి 5 కిలోమీటర్లకు 80 రూపీస్ సార్. ఎట్లా బతకాలి సార్ మేము? ఇప్పుడు పర్ కిలోమీటర్ 10 రూపాయలు 8 రూపాయలు ఇస్తున్నారు. అదే బైక్ వాళ్ళకు 18 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. బైక్ ఎక్కువ అవుతుందా ఆటోకి ఎక్కువ అవుతుంది సార్? ఇదేమో 5 లక్షల బండి అవుతుంది, అదేమో రామ్కోటికి పోయి పోతే 20,000 బండి వస్తుంది. మా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంత ఘోరంగా ఉన్నాయి సార్ రేవంత్ రెడ్డితో. మళ్ళీ ఇంకోటి చలానాలంటి మళ్ళీ లేదు. ఇంకోటి అంటే వెనకలో ఏదో హోల్ పెట్టాలంట. ఆ హోల్ పెట్టడానికి 1500 రూపాయలు అంట. లేని పోని చలానాలన్నా మా మీద అటాచ్ చేస్తున్నారు. కానీ మిగతా దానిలో ఏ ర్యాపిడో వాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే చలానా పడిన వెంటనే అకౌంట్ నుంచి కట్ అవుతాయి సార్. మాకు ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చనాలు ఉన్నాయి. ఏదో అయ్యా అప్ప అని కూడా మేము రోడ్ మీద హాస్పిటల్ పోతాం. ఆడ పార్కింగ్ పెట్టి ఇబ్బంది ఉందని ఎవరికి నీకున్నా నాకున్నా పోతాం. పెట్టిపోతే ఫోటో ఎన్నికల నుంచి ఆ చెట్టు కింద ఉంటాడు, పక్కన ఫోటో కొడతాడు. ఇంకా మా పరిస్థితి ఏంటి సార్? చలానా రా అంటే ఆటోమేటిక్ వస్తుంది. మా బతుకులు ఏంది రోడ్ మీద పడినాయి ఇంకా ఘోరంగా. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇయర్లీ 12,000 అనౌన్స్ చేశారు, మరి ఇచ్చారు? అతను 12,000 ఇచ్చే పరిస్థితి కాదు సార్. 12 ఇవ్వకున్నా పర్లేదు, మా జీవితాలను మమ్మల్ని బతికేలాగా ఇడిస్తే అయిపోయింది. అతను 12,000తో మేము పెద్ద బిల్డింగ్లు కట్టాము, పెద్ద ఆస్తులేం సంపాదించాము. మా బతికేదో అంతకుముందు ఎట్లా ఉండేనో అట్లా బతికే చాలు మాకు. మేము చేసుకున్న కర్మ ఏమన్నా ఉంది అంటే అదే.